గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సో బీఆర్ఎస్ పార్టీలో కవిత దాదాపు పక్కన పెట్టినట్టనే ఇక్కడ కేసీఆర్ బొమ్మ కనిపిస్తుంది. బికాస్ మీరు చాలా సుదీర్ఘంగా ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కాబట్టి కేసీఆర్ బొమ్మ లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశం లేదు, సామాజిక తెలంగాణను పోరాడుతుంటుంది, ఉద్యమాలు చేస్తోంది, నిరాహార దీక్షలు చేస్తోంది. కవిత రాజకీయం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఏంటి సార్ సామాజిక తెలంగాణ అంటే ఏంది? వివిధ కులాలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్లో దొరకలేదు, ఎస్సీ కులాలు అనుకున్న స్థాయిలో రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు, లేకపోతే బీసీలు పూర్తిగా అణిచివేయబడుతున్నారు, సామాజిక తెలంగాణ రావాలి అందరికీ. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు నిజామాబాద్ ఎంపీగా చేశారు కదా, అప్పుడు మీ నిజామాబాద్కి వెళ్ళి ఎంతమంది బీసీ బిడ్డలకి మంత్రి పదవి ఇప్పించినావు? 2014 జూన్ 2 మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. 2018 డిసెంబర్ 18కో 17కో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చింది కదా. ఈ 5 సంవత్సరాలలో నీకు సామాజిక తెలంగాణ ఎందుకు కనవలేదు? నువ్వు బతుకమ్మ ఎత్తుకున్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల వాళ్ళు ఎవరు? ఎంతమంది జిల్లా అధ్యక్షుల్ని నువ్వు సామాజిక కోణంలో చేసినావు? నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు చేసినావు? నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి ఎవరికి ఇప్పించినావు? స్పీకర్ పదవి ఎవరికి ఇప్పించినావు? ఆ రోజు ఎందుకు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదు? ఆ రోజు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా ప్రజలు తిరస్కరించిన తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది కదా, మరి ఒక దళిత బిడ్డకో ఒక బీసీ బిడ్డకో ఎందుకు వేయలే? నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇక్కడ శంకరమ్మని నిలిచోబెట్టు, నేను గెలిపించుకొని వస్తాను, శంకరమ్మని ఎందుకు నిలబెట్టి గెలిపించలేదు? ఆ రోజు లేని సామాజిక తెలంగాణ ఇయ్యలేని సామాజిక తెలంగాణ అంటే అధికారంలో ఉంటే సామాజిక తెలంగాణ ఉండదు, అధికారంలోకి వెళ్ళి దిగిపోతే సామాజిక తెలంగాణ వస్తుంది. ఇదా వీళ్ళు మాట్లాడేది. రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు పార్లమెంట్లో. మేము ఎందుకు కులగణన చేయాలనుకుంటున్నామని ఇట్లా కొట్టుకొని చెప్పిండు ఆయన. ఏమని? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అన్నాడు, ఎవరి ఆబాధి ఎంత ఉంటే వాళ్ళకంత లెక్కియాలి అన్నాడు. నేను సూటిగా మీ నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆర్టీవీ నుంచి. నిజంగా మీకు కూడా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మీరు అడిగిన సామాజిక తెలంగాణ పట్ల మీకు బాధ్యత ఉంటే యూ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద సోషల్ మీడియా. దీని మీద ప్రజలలో చర్చ పెట్టుండ్రు మీరు. నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు కులగణన అయిపోయిన తర్వాత. ఇగో 46.8% మంది బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 10.012 10.16% మా శ్రీధర్కి అంకెల్ కరెక్ట్ గుర్తుండి ఉంటాయి, వీళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అన్నాడు. మొత్తం కలిపి 56.3% బీసీలు ఉన్నారు అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం అంతా చూసేటప్పుడు చెప్పిండు. అంతేనా అన్న? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి ఆబాధి ఎంత ఉంటే వాళ్ళకంత, అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఊరు భాషలో మా తెలంగాణ భాషలు చెప్పాలంటే ఏ కులపోడు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. నీ లెక్క ప్రకారం తెలంగాణలో బీసీలు 46% ఉన్నారు, ముస్లిమ్స్ని పక్కన పెడితే. ముస్లిమ్స్ 10.1%, 10.16 కలిపితే మొత్తం కలిపి 56 అయింది. అన్న నాకు తెలియగడుగుతున్నా మనోజ్ అన్న, 46 ఉంటే 46% రిజర్వేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ 42% ఏందే? హామీ ఇచ్చారు కదా. నాకు తెలియదు అంటున్నా. లెక్కలు తెలియనప్పుడు నువ్వు గుడ్డిగా హామీ ఇచ్చినావు. ఏమని? వాళ్ళకి స్కూటీ ఇస్తా, ఈమెకు స్కూటీలో పెట్రోల్ పోతా, ఆయనకు నెలకు 2500 ఇస్తా, ఈయనకి ఇందిరా మిల్లు కట్టిస్తా, నేను మంత్రిని చేస్తా, నేను ముఖ్యమంత్రిని చేస్తా అని మస్తు మాటలు చెప్పిపోయారు మీరు. ఆ రోజు నీ దగ్గర ఏం లెక్కలేవు, ఆ రోజు నీ దగ్గర కత్తి లేదు, నెత్తి లేదు, కాబట్టి ఏది పడితే అది మాట్లాడినావు. కామారెడ్డి లోటు మాట్లాడినావు, వరంగల్ లోటు మాట్లాడినావు, ఇంకో దగ్గర ఇంకోటి మాట్లాడినావు. ఇలా నీ దగ్గర లెక్కలు వచ్చినాయి కదా. ఢిల్లీకి వచ్చి ఏం చెప్తారు మీరు? దేశంలో కులగణన చేసిన ఒకే ఒక రాష్ట్రం, మొన్న ధర్నా పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ దేశంలో ఇప్పటిదాకా 300 మంది ముఖ్యమంత్రులు పోతే ఒక్క ముఖ్యమంత్రి కూడా కులగణన చేసేందుకు ధైర్యం చేయలేదని ఇట్టిట కొట్టుకొని చెప్పిండు, బొచ్చ కొట్టుకొని చెప్పుకున్నాడు. మీ నాయకుడు చెప్పింది ఏంది? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా. నువ్వు ఇట్టిట్లా చెప్తుంది ఏంది? 300 మంది ఎవడు చేయలే, నేను మొగోని చేసిన అంటున్నావు. 46 మందికి మరి మళ్ళీ 42% ఎందుకన్నా? తుర్కోళ్ళని 10% కలుపుకుంటే 56 అయినరు కదా, మరి ఇచ్చేసేయి, 56% ఇచ్చేసేయి. 23% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయి. 10% ఎస్టీలు ఉన్నారు కదా, ఇచ్చేసేయి. ఈయన చెప్పిన లెక్కనే లాస్ట్కి అంతా కలిస్తే అగ్రకులాలు 10% లేరన్నారు. ఎంత? 10% లేరన్నాడు. నీ క్యాబినెట్లో ఇలా నీతో కలిపితే 15 మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నీతో కలిపితే 15 మంది ఉన్నారు. సో నీ లెక్క ప్రకారం బీసీల సంఖ్య 46 అయితే రాహుల్ మాటనే నాకు వేదవాక్కు. పొద్దుగాల నుంచి పొద్దుక దాకా నడుపుతారు టీవీలో. ఏంది? రాహుల్ మాట నాకు వేదవాక్కు. రాహుల్ ఏం చెప్పిండు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్నీ ఇవ్వని చెప్పిండు. ఈరు మరి 46% బీసీలకి అంటే ఎంతనే? 15 ఇట్లా ఎన్ని ఇవ్వాలి మంత్రి పదవులు? 7 ఇవ్వాలి. లేదు మా జనాభాలో 56% బీసీలు అంటే రేవంత్ రెడ్డి గారు 15లో ఎన్ని ఇవ్వాలి? 7.5 15 అవుతుంది, ఇంకా సగం కలుపుకుంటే ఇంకోటి ఇవ్వాలి, 8 ఇవ్వాలి. 56% ఉంటే 9 మంది బీసీలకు మంత్రులు ఇవ్వాలి. 18 కెపాసిటీ ఉన్న నీ క్యాబినెట్లో నువ్వు ఇలా 15 మందితోటి నువ్వు క్యాబినెట్ నడుపుతా ఉన్నావు. ఎంతమంది ఉన్నా నీ క్యాబినెట్లో బీసీలు? 3 ఉన్నారు. 56% ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఈయన వచ్చి ఢిల్లీ కాడ జంతర్ మంతర్ కాడ పెట్టి కొట్టుకుంటా ఉన్నాడు. బీసీలకు 42% ఇస్తా, 42% ఇస్తా అని కొట్టుకుంటున్నాడు.
నీ లెక్క 46 చెప్పింది, నువ్వు కలిపిన మైనార్టీలు కలిపితే 56 చెప్పింది, 42 ఏందన్నా? నాకు సమజ్గాలే. నేను చాలా మందిని అడిగిన కాంగ్రెస్ వాళ్ళని, అని చెప్పింది నేను అన్న నాకేం తెలుసు అన్న అంటున్నారు మా వాళ్ళు. నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్కు అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడిగింది కదా శ్రీధర్, మీరు బీసీ అని చెప్పి బీసీని ప్రెసిడెంట్ చేయలేదని అడిగింది కదా. ఇదే శ్రీధర్ లేదా ఇదే ఆర్టీయూవై ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని అడుగుతుందా? అన్న నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీకు 46% బీసీలు, సగం మంది బీసీలకు మంత్రి పదవులు అని అడుగుతారా? 10% ఉన్న ఓసీలకి 7 పదవులు ఎట్లు ఇచ్చినామని ఒక్కడని అడుగుతాడా జర్నలిస్ట్ మిత్రుడు? అడగాడు. ఎందుకు అడగరండి? ఎవరు అడిగినరు? అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎవరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేందుకు కవితకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇలా పూలే విగ్రహం పెట్టమని సంతకాల సేకరణ చేస్తుంది కవితమ్మ. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఎందుకు అడగలేదు? నీ విగ్రహం, మీ నాయన విగ్రహం, మీ అన్న విగ్రహం పెట్టుకోవాలని ఆలోచించారు. ఆఖరికి జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచన లేదు మీకు. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నది, 1968 అమరవీరుల కోసం కట్టింది. గది ఓపెన్ చేయ మనసు లేదు మీకు. ఆ యాదగిరి సార్ అంటే ఆయన చెక్కిన ఆయనే ఇంకా బతుకున్నాడు, నేను కట్టిన స్తూపాన్ని ఎవరు ఓపెన్ చేస్తలేరని చెప్పి అడుగుతూ. ఇది కదా మీకు కావాల్సింది. ఏంది సామాజిక తెలంగాణ? మీతోటి అవుతుందా సామాజిక తెలంగాణ? మీరు త్యాగం చేస్తారా? మీరు పదవి లేకపోతే 10 నిమిషాలు బతకలేని వాళ్ళు. మీరు పదవి కోసం అన్నతోటి కొట్లాడుతున్నదని, నువ్వు పదవి కోసం నాయనతోటి కొట్లాడుతున్నదని, నువ్వేం సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతావు? ఏంది సామాజిక తెలంగాణ? రాహుల్ గాంధీ అనడం చేస్తాడా అనడన్నా? బీసీని ప్రధానమంత్రిని చేస్తారా? అరే 55 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించిర్రు, ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిరా. 45 ఏళ్ళు దాదాపు ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు, ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిరా. ఏందన్నా సామాజిక తెలంగాణ? నువ్వు బీసీ అధ్యక్షుడు అని చెప్పి నువ్వు ఓసీకి ఎట్లు ఇచ్చినావని అడిగిండు శ్రీధర్. ఏది సామాజిక తెలంగాణ? ఏదో అంటున్నా. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు అధ్యక్షుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు బీసీ. తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరాళ్ళు? ఇయ్యలొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా మంత్రి పదవి ఇయ్యత్తదేమని తీసుకుపోయి పీసీసీ అధ్యక్షుడిని చేసి ఉన్న ముఖ్యమంత్రి పదవి అగ్రకులాలకు ఇచ్చి 10% లేని వాళ్ళకి 7 పదవులు ఇచ్చి 46% ఉన్నవానికి 3 పదవులు ఇచ్చి ఈయన బీసీల కోసం కొట్లాడుతాను ఢిల్లీకి వస్తాడు. వాళ్ళ ఇంటికి గంట కాదు 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. రాహుల్ గాంధీ రాడు, ప్రియాంక గాంధీ రాదు, సోనియా గాంధీ రాడు, ఖర్గే రాడు ఆ ధర్నాకి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఇచ్చినామో అని చెప్తున్నాం. 71 మంది మంత్రులలో ఒకసారి తీరి కేంద్ర కేబినెట్ ఏ కులానికి ఎంత ఉంది, ఏ రిజర్వేషన్కి ఎంత ఉందో మాట్లాడుండ్రి. మేము నిజంగా చేసేటోళ్ళం. కాబట్టి ఒక్క అధ్యక్ష పదవి ఓసీకి ఇవ్వగానే మీరు బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఎట్లు ఇచ్చిర్రు ఓసీలకి? బండి సంజయ్ గారు బీసీ కాదా? లక్ష్మణ్ గారు బీసీ కాదా? అవి గుర్తుకు రాలే. మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అగ్రకులాల వాళ్ళు కాదా? ఇవ్వాలనే ఎందుకు వస్తుందన్న మీకు సమస్య? ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇయ్యండి, ఇవ్వాల్సింది సగం మంత్రి పదవులు ఇయ్యండి. నిజంగా సామాజిక కోణం చేసేదంటే చెయ్యండి. అది చేయరు, మా గురించి మాట్లాడతారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కదా 42% రిజర్వేషన్ అని చెప్పేది. ఇప్పుడు మీరు ఇంతకీ సహకరిస్తున్నట్టా లేనట్టా? ఇప్పుడు ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి, ఏడాది కాలంగా సర్పంచులు లేనటువంటి గ్రామాలు వెలువెలబోతున్నాయి. ఎందుకు పెట్టలేదు ఎన్నికలు? ఏడాది నుంచి రిజర్వేషన్ కోసమే వాళ్ళు ఆగుతున్నారు. ఏ రిజర్వేషన్? 42% రిజర్వేషన్. అది జరుగుతుందని రాహుల్ గాంధీకి తెలుసా, రేవంత్ రెడ్డికి తెలుసా? వాళ్ళకి విశ్వాసం ఉందా వాళ్ళకి 42% రిజర్వేషన్ కింద? వాళ్ళు ఆడేది డ్రామా కాకపోతే ఇంకేముంది? మొత్తం డ్రామానే. ఇప్పుడు డ్రామా ఆడి లాస్ట్కి ఏమంటారో తెలుసా? రేపు నోటిఫికేషన్ ఇచ్చినాక మేము అన్ని ప్రయత్నాలు చేసినాం, బీజేపీ సహకరించలేదు, మేము కాంగ్రెస్కి వెళ్ళి 42% ఇస్తున్నాము అని చెప్తారు. ఇదే చెప్పుడు ఏడాది కింద చెప్పాలి కదా ఎలక్షన్లు పెట్టి. ఇవాళ ఏడాది దాకా నువ్వు పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? నువ్వు ఎట్లాగో రేపు బీసీ బిల్లు సాధించవు, నీతో కాదు, నీ శక్తి సరిపోదు దానికి. అది చేయాలి. సహకరించకపోవడం మూలంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడా? భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మాటను మేము గౌరవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాం. భారత రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బిఆర్ అంబేద్కర్ గారిని ఇట్లే మా శ్రీధరన్ లాంటి వాళ్ళు ఒక ఆయన అడిగినరు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు పెడితే బాగుంటుంది కదా అని చెప్పిర్రు. అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ దేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్లను ఒప్పుకుంటుంది తప్ప మతపరమైనటువంటి రిజర్వేషన్లని భారత రాజ్యాంగం అంగీకరించదు అని చెప్పిర్రు. అంగీకరించని రిజర్వేషన్లు పెట్టమని మామూలు చెప్తే మేమెందుకు అంగీకరిస్తాం? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.